ఇది అచ్చెన్నాయుడుగా నేను చెప్పడమో పార్టీ చెప్పడమో కాదు. జగన్మోహన్ రెడ్డి ఆయన మాటకి కట్టుబడి ఉండాలి. ఎవరైనా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఒక్క నిమిషం కూడా పదవిలో ఉండడానికి వీలు లేదు, రాజీనామా చెయ్యాలని చెప్పి సాక్షాత్తు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని నేను ఒకసారి మీ ముందుంచుతున్నాను. దీనికి కట్టుబడి లెంపలేసుకొని ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చెయ్యాలి. 100% హామీలు ఇచ్చి 15% అమలు చేసి 85% చెయ్యనటువంటి నువ్విచ్చిన మాట ప్రకారమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఒక్కసారి ఆయన మాటల్ని ఒక్కసారి ప్రజానీకానికి మళ్ళీ ఒకసారి వినిపిస్తున్నాం. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. రాజకీయాలలో ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని నేను ఫలానిది చేస్తాను అని చెప్తే ఎన్నికల ప్రణాళికలో అది పెట్టి ఓట్లు అడిగితే ఆ రాజకీయ నాయకుడు ఓట్లు వేయించుకున్న తర్వాత అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, 3000 రూపాయలు ఎప్పుడన్నాడు? అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి పెట్టాడు. 250, 250, 250. ఈరోజు రేపు ఎలక్షన్కి వెళ్ళే ముందు 3000 చేశాడు. నీకు నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే ఈ నష్టపోయిన డబ్బు నువ్వు ఒకేసారి 3000 చేస్తే ప్రతి లబ్ధిదారుడికి ఎంత డబ్బు వచ్చేదో మా దగ్గర లెక్క ఉంది, రేపు ఎల్లుండి చెప్తాం. నువ్వు అది ఇవ్వాలి. అంటే ఎంత మోసగాడు! ప్రతి బహిరంగ సభలో 3000 చేస్తున్నాను అన్నాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే సంతకం పెట్టాడు. తర్వాత వచ్చి పెంచుకుంటూ పోతానని చెప్పి మోసం చేశాడు. ఇంకొక విషయం, మేము ఉచితంగా మహిళలకి ప్రయాణం ఇస్తామని చెప్పాం. ఏమి నీకు తెలియలేదు ఎంతవరకు? రేపు ఎల్లుండో సచ్చేలోపు నువ్వు మళ్ళీ ఈరోజు అమలు చేస్తానంటున్నావు. ఎంత తెలివైనవాడు తెలుసు. ఆర్టీసీ బస్సులన్నీ తీసేశాడు. ఉన్న బస్సులు డొక్కు బస్సులు లేకుండా ఉచిత ప్రయాణం ఇస్తే ఉపయోగమే ఉంది? ఆర్టీసీని సర్వనాశనం చేశావు, మంట కలిపేశావు. ఆర్టీసీని బ్రహ్మాండంగా ప్రైవేటు వాళ్ళ కార్పొరేషన్గా ఉండి అన్నీ చేసుకునేవాళ్ళు. నువ్వు ఈరోజు అది ప్రభుత్వంలో కలిపి అక్కడి నుంచి డబ్బులు ఎక్కడ తీసుకుంటున్నాడు? సిగ్గుండాలి కదా. కార్పొరేషన్ నుంచి డబ్బు నువ్వు తీసుకుంటున్నావు ప్రతి ఇయర్కి కూడా. నేనే ఆర్టీసీ మంత్రిని. చరిత్రలో ఎప్పుడు లేదు చంద్రబాబు గారి డైరెక్షన్ మీద ప్రతి సంవత్సరం 250 కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్లో మీరు తీసుకోండి. లేకపోతే ఇప్పుడు ఆర్టీసీలో రికార్డులు ఉంటాయి చూడండి. ప్రతి సంవత్సరం 250 కోట్లు పెట్టి కొత్త బస్సులు కొనేవాళ్ళం. 5 సంవత్సరాలు అయిందో కొత్త బస్సు ఉందా? తెల్లవారితే ఎక్కడ చూడండి, సోషల్ మీడియాలో చూసినా ప్రతి రోడ్లో బస్సులు ఆగిపోవడమే. ఈరోజు పల్లి వెలుగులు ఎక్కడ గ్రామాలకు బస్సులన్నీ తీసేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు